2025 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 32 రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ పిచ్లో బ్యాట్స్మెన్స్ అయితే పండగ చేసుకుంటారు. ఇక్కడ మొత్తం 91 టీ20 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ టీం 44 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 47 మ్యాచెస్ గెలిచింది. ఇక్కడ చేజింగ్ అయినా బ్యాటింగ్ అయినా ప్రాబ్లం ఉండదు. ఇంకా రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ చూస్తే 29 మ్యాచెస్ లో రాజస్థాన్ 15 మ్యాచెస్ గెలిస్తే 14 మ్యాచెస్ ఢిల్లీ గెలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ 6 మ్యాచెస్ గెలిస్తే రాజస్థాన్ 3 మ్యాచెస్ గెలిచింది. ఇంకా ఢిల్లీ టీం ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్ జేక్ ఫ్రాజర్ వల్ల ఢిల్లీకి నయా పైసా ఉపయోగం కనబడట్లేదు. లాస్ట్ సీజన్ లో ఆడినట్లు ఈ సీజన్ లో ఆడట్లేదు. తన ప్లేస్ లో వేరే ప్లేయర్ కి అవకాశం ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం. ఢిల్లీకి ప్లస్ పాయింట్ ఏంటంటే కరుణ్ నాయర్ లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే తనకు తన టీం కు కూడా మంచిది. ఇంకా టీమ్ లో వేరే చేంజెస్ ఏమీ ఉండవు. ఇంకా రాజస్థాన్ ప్లేయింగ్ 11 చూస్తే జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. సంజు శాంసన్ కన్సిస్టెన్సీగా ఆడట్లేదు. నితీష్ రాణా, రియాన్ పరాగ్ది కూడా ఇదే పరిస్థితి. నితీష్ రాణా ఈ సీజన్ లో ఒక మ్యాచ్ సరిగ్గా ఆడి మిగతా మ్యాచ్ లో ఆడలేదు. రియాన్ పరాగ్ది కూడా సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి. ఇంకా మిగతా టీం బాగానే ఉంది. అలాగే కుమార్ కార్తికేయ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ప్లేయర్స్ బ్యాటిల్స్ ను చూసామంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 22 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 122. జైస్వాల్ వర్సెస్ ముఖేష్ కుమార్ 7 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 77. నితీష్ రాణా వర్సెస్ అక్షర్ పటేల్ 37 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 119. ఇంకా మిగతా ప్లేయర్స్ లో చెప్పుకునే అంత బ్యాటిల్స్ లేవు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది చూస్తే బ్యాటింగ్ లోనైనా బౌలింగ్ లోనైనా కూడా ఢిల్లీ స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మ్యాచ్ లో నేను ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నా. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.